2014 కంటే ముందు రిటైర్ అయిన దాదాపు 6,000 మంది ఆర్టీసీ పెన్షనర్స్కు ఈపీఎఫ్ హై పెన్షన్కు ఆప్షన్ ఇచ్చుకునే విధంగా అవకాశం లేకపోవడం వల్ల వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువగా వీళ్ళకి 1000 నుంచి 2,300 వరకు రూపాయలు మాత్రమే పెన్షన్గా పొందుతూ 70 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసులో వీళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు అధ్యక్ష. వీరందరూ రిటైర్ అయి ఉన్న ఉద్యోగులు కావడం వలన వీళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా ఏమీ అందటం లేదు అధ్యక్ష. ఈ విషయమే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024వ సంవత్సరంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పర్యటనలో ఉన్నప్పుడు తనను కలిసిన ఈ ఆర్టీసీ ఉద్యోగులు భరోసా కల్పిస్తూ అధికారంలోకి వచ్చాక జీవన వృత్తిని కల్పిస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. వీర జీవన వృత్తి కల్పించడానికి నెలకు కేవలం 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని ఒక అంచనా అధ్యక్ష. దానికి దాదాపు 6,000 కుటుంబాలకి ఆసరాగా నిలుస్తుంది అధ్యక్ష. కాబట్టి మానవతా దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి అలానే రవాణా శాఖ మంత్రి వారికి ఈ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమస్య గోడు మీ ద్వారా వినిపించాలనుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష 1998 డిఎస్సిలో గత ప్రభుత్వం డిఎస్సిలో నష్టపోయిన కొంతమంది అభ్యర్థులకు మినిమం స్కేల్ కాంట్రాక్ట్ కింద కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా కేవలం సంవత్సరానికి 10 నెలల జీతానికి చెల్లించే విధంగా నియామకం జరిగింది అధ్యక్ష. అయితే వీరికి 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన రిటైర్మెంట్ నిబంధనను వర్తింపచేయనందున వీరిలో చాలా మంది కొద్ది నెలలకే రిటైర్ అయ్యారు అధ్యక్ష. ప్రస్తుతం వీరిలో కొందరు సర్వీస్లో కొనసాగుతున్నారు. వీరు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన రిటైర్మెంట్ వయసు నిబంధనకు వారికి కూడా వర్తింపచేసి 10 నెలల జీతం నుంచి 12 నెలల జీతానికి చెల్లించాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగనే అధ్యక్ష అతి తక్కువ సంఖ్యలో ఉన్న 1995 డిఎస్సి కాంట్రాక్ట్ టీచర్లకు రెగ్యులర్ టీచర్ లాగానే 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుకు పెంపుకు చేసి వీరికి కూడా మానవతా దృక్పథంతో సంవత్సరానికి 10 నుంచి 12 నెలల జీతానికి 10 నెలల జీతానికి బదులు 12 నెలల జీతానికి మంజూరు చేయాలని గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.